హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఏ డాక్టర్ కోలా. ఈరోజు మనం రిఫ్లెక్టివ్ జర్నల్లో రికార్డ్ పరంగా ఒక లెసన్ ఎలా రాస్తాం అంటే మీరు ఒక లెసన్ టీచ్ చేసినాక ఆ రిఫ్లెక్షన్స్ అంటే మీరు ఆ లెసన్ చెప్పిన తర్వాత ఏ విధంగా మీరు అనుభవాలు పొందారో దాన్ని మనం రిఫ్లెక్షన్ రూపంలో రాస్తాము. దాన్ని రిఫ్లెక్టివ్ జర్నల్ అంటాం. చూసినట్టయితే మనం రిఫ్లెక్టివ్ జర్నల్లో ఒక పే ఒక లెసన్ గురించి రాసేటప్పుడు ఫస్ట్ మీ పేరు రాయండి. ఓకే, టీచర్స్ నేమ్, దాని తర్వాత క్లాస్, సబ్జెక్ట్, టాపిక్, డేట్. ఇవి ఈ 5 అంశాలైతే మ్యాండేట్. ఇవి రాసిన తర్వాత కాంటెక్స్ట్ ఆఫ్ ద లెసన్ మనం ఏమంటామంటే దీన్ని ఇంట్రో అంటాం. ఏ ఏ విషయాన్ని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంట్రొడక్షన్ ఏ టాపిక్ చెప్తున్నాము. ఇంట్రొడక్షన్ ఏ టాపిక్ చెప్తున్నాం అంటే ఫ్రాక్షన్స్ చెప్తున్నాం అనుకోండి, రైట్? ఫ్రాక్షన్స్ చెప్తున్నాం అనుకోండి, ఆ కాంటెక్స్ట్ ఆఫ్ ద లెసన్ చెప్తాం. అంటే పిల్లలకి మనము ఫ్రాక్షన్స్ ఎందుకు చెప్తామంటే నిజ జీవితంలో ఫ్రాక్షన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తామంటే మనము ఇంట్రొడక్షన్లో ఏం చేస్తున్నాము, ఫ్యాక్టర్స్ ఫ్రాక్షన్స్ ఎందుకు చెప్తాము, న్యూమరేటర్ డినామినేటర్ అంటే ఏంటిది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కాంటెక్స్ట్ ఆఫ్ ద లెసన్ ఈరోజు మనం ఈ కాన్సెప్ట్ లేదా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, రైట్? రెండవది డిస్క్రిప్షన్ ఆఫ్ ద టీచింగ్ ప్రాసెస్. మీరు ఫ్రాక్షన్స్ని క్లాస్ రూమ్లో ఎలా ప్రజెంట్ చేశారు అంటే ఎగ్జాంపుల్ ద్వారా ప్రజెంట్ చేశారా, లేదా క్లాస్ రూమ్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రజెంట్ చేశారా, లేదా మీరు పిల్లలకు యాక్టివిటీ ద్వారా ప్రజెంట్ చేశారా, పిల్లలందరితోటి చేపించారా? సో డిస్క్రిప్షన్ ఆఫ్ ద టీచింగ్ ప్రాసెస్లో మనం అంటే ఫ్రాక్షన్స్ని ఏ విధంగా క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేశారు అంటే ఈ టీచింగ్ లెర్నింగ్ ఐటమ్ ఏదైతే ఉందో ఫ్రాక్షన్స్ని క్లాస్ రూమ్లో ఏ విధంగా ప్రవేశపెట్టారు అంటే ప్రాసెస్ ఎలా క్యారీ అవుట్ చేశారు. ఓకే, నేను క్లాస్ రూమ్లో ఒక యాపిల్ తీసుకొని దాన్ని కట్ చేసి 1/2 అని చెప్పడమా, లేకపోతే నేను ఒక సర్కిల్ దించేసిన తర్వాత సర్కిల్లో ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే 1/2 అంటాం, ఇలా పెడితే 1/4 అన్న. మరి ఇవన్నీ కూడా ఏదైతే ప్రాసెస్ మీరు క్లాస్ రూమ్లో టేకప్ చేస్తున్నారో దాన్ని ఏ విధంగా క్యారీ అవుట్ చేశారో అన్నది ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఆఫ్ ద టీచింగ్ ప్రాసెస్లో రాయాలి. సో ఫస్ట్ ఏంది కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఫ్రాక్షన్స్ ఎందుకు జీవితంలో ఇంపార్టెంట్ అన్నది ఒకటి. రెండవది వచ్చేసి డిస్క్రిప్షన్ ఆఫ్ టీచింగ్ ప్రాసెస్లో మీ క్లాస్ రూమ్లో ఏదైతే టీచింగ్ లెర్నింగ్ ఐటమ్ ప్రవేశపెట్టినో దాన్ని ఏ విధంగా క్యారీ చేస్తున్నారో రాస్తారు. అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, మీరు క్లాస్ రూమ్లో ఏదైతే టీచింగ్ లెర్నింగ్ ఐటమ్ అన్న ఫ్రాక్షన్ ప్రవేశపెట్టారో దానివల్ల పిల్లల్లో ఎలాంటి అవగాహన కలిగింది, మీరు ఏదైతే ఎక్స్పీరియన్సెస్ ప్రొవైడ్ చేశారో వారు నిజ జీవితంలో దాన్ని అప్లికబుల్ ఎలా చేసుకుంటారు, అదేవిధంగా మరి పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు, మీరు చెప్పిన అంశానికి పిల్లల్లో కాన్సెప్ట్ డెవలప్ అయిందా లేదా, లేదా పిల్లల నుంచి రెస్పాన్స్ వచ్చిందా లేదా, లేదా పిల్లలకు మనం ఒక మళ్ళీ యాక్టివిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు చేయగలిగిందా లేదా. సో దీన్ని ఏమంటామంటే అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్షన్స్. ఓకే, మీరు క్లాస్ రూమ్లో టీచింగ్ లెర్నింగ్ ఐటమ్ ఏదైతే ప్రవేశపెట్టినరో మరి అది సక్సెస్ కావడానికి మీరు దేని వల్ల సక్సెస్ అయ్యారు అంటే మనం ఏమన్నా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్లో ఏమన్నామంటే పిల్లలు ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు, నేను ఇండివిజువల్ యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, గ్రూప్ యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, లేదా కృత్యం చేపించినప్పుడు ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు అన్నారు కదా. అయితే మనము రిఫ్లెక్షన్ స్ట్రెంత్లో ఏం రాస్తామంటే నేను ఫలానా యాక్టివిటీ చేయడం వల్ల క్లాస్ రూమ్లో టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కలిపేయడానికి ప్రయత్నం చేసానో అది సక్సెస్ అయింది అని చెప్పడానికి మనం స్ట్రెంత్స్ అంటాం. ఓకే, నేను ఈ ఫలానా కృత్యం ద్వారా క్లాస్ రూమ్లో టీచింగ్ లెర్నింగ్ ఐటమ్ని ప్రవేశపెట్టడం వల్ల పిల్లల్లో రెస్పాన్సెస్ బాగా వచ్చినాయి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కూడా చెప్పవచ్చు, నా యొక్క భాష అవగాహన, లేకపోతే నా మ్యాథమెటికల్ స్కిల్స్ కావచ్చు, లేదా నా పిల్లలతో కలివిడిగా ఉండి మాట్లాడే పద్ధతి కావచ్చు, లేదా నేను క్లాస్ రూమ్లో వర్క్ డివిజన్ చేసే కెపాసిటీ కావచ్చు, లేదా నా క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కేపబిలిటీ కావచ్చు, ఇవన్నీ కింద మన స్ట్రెంగ్త్ కింద రాస్తాం. ఓకే, మళ్ళీ ఎవరు కూడా 100% కారు. కాబట్టి మనం ఏమంటామంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నది రెగ్యులర్ ప్రాసెస్. ఈరోజు మనం చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఇంప్రూవ్మెంట్, రోజు ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అయితే మనము స్ట్రెంగ్త్ చెప్పాము, ఎక్కడన్నా మన వీక్నెసెస్ ఉన్నాయా,
ఇంకా నేను ఏమి ఇంప్రూవ్మెంట్ చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. ఈ కృత్యం ద్వారా చెప్పాను. ఈ కృత్యాన్ని ఇంకా ఏం మోడిఫై చేయగలుగుతాను? లేదా ఈ టీచింగ్ లెర్నింగ్ అటెంప్ట్ ఇచ్చాను. దీన్ని ఇంకా ఎంత మోడిఫై చేస్తే పిల్లల్లో కాన్సెప్ట్ అర్థమవుతుంది. దాన్నే మనం ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ అంటాం. అదేవిధంగా యాక్షన్ ప్లాన్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్. మరి రానున్న కాలంలో నా యొక్క టీచింగ్ ప్రాసెస్ లేదా నేను బోధన చేస్తున్నప్పుడు ఇంకా ఎఫెక్టివ్ టీచర్‌గా ఉండాలి. నా ద్వారా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే క్లాస్ రూమ్‌లో క్యారీ ఔట్ అవుతుందో, దాని ద్వారా పిల్లల్లో కాన్సెప్షువల్ లెర్నింగ్ జరుగుతుందా? పిల్లలకు ఉపయోగపడుతుందా? లేదా? అనేది ఒక యాక్షన్ ప్లాన్ మనం రాసుకున్నట్టయితే దాన్ని మనం యాక్షన్ ప్లాన్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్. సో, ఈ విధంగా మనము ఒక 10 పాయింట్స్‌లో రిఫ్లెక్టివ్ జర్నల్‌లో లెసన్ లేదా రిఫ్లెక్షన్స్ రాస్తా. అంటే మీ లెసన్‌ని మీరు ఇంట్రోస్పెక్షన్ అంటాం. అంటే ఇంటర్నల్ అనాలిసిస్. మనది మనం అనాలిసిస్ చేసుకుంటాం. నేను ఇంతకుముందే చెప్పాను రిఫ్లెక్టివ్ జర్నల్ రికార్డ్‌లో 20 లెసన్స్ రాయని చెప్పాను. అంటే 20 పేజెస్‌కి అయిపోతుంది. ముందు రిఫ్లెక్టివ్ జర్నల్ అంటే ఏంటిది? తర్వాత 20 లెసన్స్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్‌లో ఉంటే తెలుగు ఒక 7, మ్యాథమెటిక్స్ 7, 14 మనం తీసుకున్నట్టయితే మీకు ఎక్స్‌ట్రా కరిక్యులర్ కో కరిక్యులర్ ఏవైతే ఉన్నాయో వాటి 3, 3 రాసినట్టయితే 6, 20 లెసన్స్ రాయాలి. సో, 20 రిఫ్లెక్టివ్ జర్నల్స్ మీరు రాయడానికి. సో, ఈ ఫార్మాట్‌లో రాసినట్టయితే డెఫినిట్‌గా మీరు మీ రికార్డ్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. కాబట్టి మీకు క్లియర్‌గా ఐడియా వచ్చుంటది. కాంటెక్స్ట్ ఎందుకు ఫ్రాక్షన్స్ మనం క్లాస్ రూమ్‌లో ప్రవేశపెడుతున్నాం. ఏ విధంగా మనం క్లాస్ రూమ్‌లో పాఠ్యాంశాన్ని పిల్లలకు వివరించాం. ఏ విధంగా మనము ఐ మీన్ అనాలిసిస్ అంటే ఏ విధంగా క్లాస్ రూమ్ సక్సెస్ అయింది. అదేవిధంగా మన స్ట్రెంగ్త్స్ ఏంటి? ఇంకా ఏమి ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి? ఆ! మునుముందు ఏ విధంగా మన టీచింగ్ కేపబిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నది మనం యాక్షన్ ప్లాన్‌లో చూసుకుంటాం. సో, హోప్ దట్ దిస్ వీడియో విల్ బి వర్కింగ్ ఔట్ ఫర్ యూ. సో, రిఫ్లెక్టివ్ జర్నల్ రాసే వాళ్ళందరూ కూడా ఇది చూసి రాసినట్టయితే ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ యూ. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ పోలా.